హలో గాయస్, అందరికీ హాయ్. మీరు చూస్తున్నారు నవీన్ 000 ట్రావెలింగ్. ఈరోజు అయితే మనం ట్రావెలింగ్ చేసేది మెదక్ దగ్గరున్న ఏడుపాయల టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ మీకు ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది, నాకు కూడా తెలుసు. అండ్ నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, అంటే 1 year బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ ఎందుకు ఈరోజు అయితే వెళ్ళాలనిపించింది, అందుకే వెళ్తున్నాను. అలాగే వీడియో కూడా తీస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా చూడడానికి. ఆ టెంపుల్ దగ్గర అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయిందంట టెంపుల్. ఆ రోడ్డు కానీ అండ్ ఇంతకుముందు ముంగడైతే రోడ్ ఉండకపోతుండే, ఆ రోడ్ కూడా వేసారంట. చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో, ఆ వాటర్ ఉన్నాయో లేవో, ఆ టెంపుల్ ఎలా ఉందో. 1 year బ్యాక్ చూశాను కదా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. అప్పటికి మనం చేంజ్ అయిందా కాలేదా అండ్ చూడాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తా, ఓకేనా. ఈ రోడ్డు మన హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్ళే రోడ్. మన హైదరాబాద్ నుంచి ఏడుపాయల టెంపుల్కి అండ్ బస్సులో పోవచ్చు అండ్ ప్రైవేట్ వెహికల్ కూడా పోవచ్చు. అండ్ బస్సులో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ జేబీఎస్ నుంచి మెదక్ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి మెదక్ వెళ్ళే రోడ్లనే టెంపుల్ అయితే ఉంటుంది. మనల్ని అయితే టెంపుల్ కమాన్ కాడ అయితే దించుతారు. అక్కడ నుంచి లోపలికి 2.5 kilometer ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలు కానీ ఏముండవు, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళినా కానీ వే బాగానే ఉంటుంది. సీసీ రోడ్ కూడా వేసారంట, నేను కూడా వెళ్ళలేను, ఇప్పుడు చూడాలి వెళ్ళాక. సీసీ రోడ్ వేసారంట. ఇంకా పక్కన మంచిగా అంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను ఆ వ్యూ ఆల్రెడీ చూశాను, చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూడాలి అక్కడికి వెళ్ళాక. ఈ రోడ్లనైతే మీరు వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే టర్నింగ్లు అయితే ఘోరంగా ఉంటాయి. మన హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రోడ్ అయితే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. టర్నింగ్లు మాత్రం ఘోరంగా ఉంటాయి. మనకు వెళ్తున్నప్పుడైతే ఏం కాదు, అదే చీకటి అయినప్పుడు అయితే ఈ రోడ్లకి వెళ్ళాలంటే కొద్దిగా లోపల ఏదో తెలియని భయం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఈ వేలు వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే నైట్ పూట ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్స్ మన కళ్ళకే కొడుతుంది. అది ముందే 1 way, మనం ఎలా వెళ్తామో మనకే తెలీదు, అందుకే చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం పోలీస్ చెకింగ్ జరుగుతుంది, ఎందుకంటే మన ఏపీలో ఎలక్షన్స్ కదా, అక్కడిది ఇక్కడ చెక్ చేస్తారు. అంటే ఏమైనా అమౌంట్ తీసుకెళ్తారు అనేసి. బైక్లోనే అయితే ఆపుతలేరు, ఓన్లీ కార్లోనే ఆపుతున్నారు. నేను బైక్ నేర్చుకున్న కొత్తలను అయితే పోలీసులను చూస్తే, ముంగడ పోలీసులు ఉండే చాలా భయం అవుతుండే. అరే, ఎందుకంటే దగ్గర లైసెన్స్ ఉండకపోతేనే కదా అప్పుడు, అందుకని చాలా భయం అవుతుండే. నాలాగా చాలామంది భయపడేవాళ్ళు ఉన్నారు అప్పుడు చిన్న ఉన్నప్పుడు, కానీ ఇప్పుడైతే మనం అన్నీ అయితే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఏం భయం అయితే ఏం లేదు. ఎవరు ఆపినా చూపించుకోవచ్చు అన్ని డాక్యుమెంట్లు. నేను ఇలాగే స్ట్రేట్ వెళ్తూ ఉంటే నాకు కొద్దిగా దూరంలో ఒక స్మెల్ అయితే కొట్టింది ముక్కు అయితే. అదే మన పంట చేను, వరి పొలం అయితే వేసారు. ఆ పొలం స్మెల్ అయితే ఒకటిపరి ముక్కులో కొట్టేసింది. అబ్బా, నాకైతే మా ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మా ఊరు మొత్తం పొలాలతో నింపేస్తారు మా ఊరిని అయితే. అంత పొలాలు, మా ఊరు సైడ్ బాగా పొలాలు వేస్తారు. నాకైతే ఒకటేపరి ఈ చూడంగానే చుట్టుపక్కల పొలాలు మా ఊరున్న ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఇంటిగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గారు ఉంటాడు, వాని బావి కాడికి పోయేటోడిని. అంటే అక్కడ వ్యూ బాగుంటుంది వాళ్ళ బావి కాడ, ప్లస్ ఆ వరి ఉంటుంది, వాళ్ళ బావి కాడ ఆవులు ఉంటాయి. అండ్ నాకు మంచి అనిపిస్తుంది అలా ఉంటే. టోటల్గా అయితే ఏడుపాయలు అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ముందైతే వాళ్ళు బోనాలు తీస్తారు అమ్మవారికి. అండ్ ఇక్కడ నాన్ వెజ్ కూడా నడుస్తుంది ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే కూడా వేయచ్చు ఇక్కడ. రూమ్ రెంట్ కూడా తక్కువనే ఉంటుంది, మహా అయితే 500 ఉంటుంది. ఇంకోటి ఇవాళ శుక్రవారం, నేను పోయిన రోజు శుక్రవారం, నాకు ఇంకా కలిసి వచ్చింది. అంటే నేను అనుకోలేను శుక్రవారం అని అనుకోలేను. అడిగినాక ఇంతమందిని చూసి అది వాళ్ళు ఏ వారం అనుకుంటే శుక్రవారం, ఎందుకంటే అక్కడ ఉండేది దుర్గమాత టెంపుల్. దుర్గమ్మ ఉంటుంది అక్కడ. ఆ దుర్గమ్మకు శుక్రవారం అంటే చాలా స్పెషల్ కదా, అందుకని చాలామంది ఉన్నారు ఇక్కడ. మనకు వంటలు చేసుకోనికి భవన్ కూడా ఇస్తారు, ఎందుకంటే నాన్ వెజ్ కూడా నడుస్తుంది. వంటలు చేసుకోనికి భవన్లు ఇస్తారు అండ్ వాళ్ళు కూడా వండిస్తారు. కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ చాలామంది ఉన్నారు, బోనాలు అయితే చాలా తీస్తున్నారు. ఇక్కడ మనం ఇట్లా స్ట్రేట్ వెళ్ళి కొద్దిగా రైట్ కొట్టినాం అనుకో,
టెంపుల్ వచ్చేస్తుంది. ఆడ గోపురం కూడా కనబడుతుంది పైన లైట్గా. ఇలాగే ముందుకెళ్ళి ఇక్కడ ముంగడ లెఫ్ట్ తీసుకున్నామంటే పార్కింగ్ ప్లేస్ వస్తుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో మనం బైక్ పార్క్ చేసేసి లోపలికైతే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ వెహికల్ పార్క్ చేసినా సరే అమౌంట్ అయితే తీసుకోరు. అది ఏ వెహికల్ అయినా సరే అమౌంట్ అయితే తీసుకోరు. హలో గాయస్, టోటల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. మనకు ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. ఓకేనా, చూపిస్తా. ఇదే ఏడుపాయల టెంపుల్ ఎంట్రన్స్. ఇందులో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇదే మన ఏడుపాయల టెంపుల్. టెంపుల్ ముంగడైతే ఇక్కడ రైట్ సైడ్లో కొబ్బరికాయలు అమ్ముతారు. ఒక కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్. ఏడుపాయల టెంపుల్ దూరం నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. అది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా, చూడండి. ఇక్కడనైతే ఏడుపాయల టెంపుల్ దగ్గర పెద్ద పెద్ద బండలతోటి ఇలా ఉంటుంది. ఇక్కడైతే చాలామంది కోరికలు కోరుకొని గుండు కొట్టించుకుంటామని కూడా మొక్కుకుంటారు. ఇక్కడనే గుండు కొట్టించుకునే ప్లేస్, అంటే నెత్తి మీద ఎంటికలు తీపించుకునే ప్లేస్ ఇక్కడనే. ఇక్కడ ముంగడికి వెళ్తే అదే టెంపుల్ మనకైతే కనిపించేది. అక్కడ బండల కింద అయితే టెంపుల్ ఉంటుంది. ముంగడ చూపిస్తా పదండి. ఇదే మన ఏడుపాయల టెంపుల్. టెంపుల్ ముంగడైతే ఇలా వాగు ఉంటుంది. యాక్చువల్లీ వాగు వర్షాకాలం అయితే చాలా వాటర్ వస్తాయి, కానీ ఇప్పుడు అంత వాటర్ అయితే లేవు. ఇక్కడ ఏమేమో ఇంకా రిపేర్ చేస్తున్నారు, ఇంకా అప్డేట్ చేస్తున్నట్టు ఈ టెంపుల్ని అయితే. ఇంకా టెంపుల్ ముంగట ఉన్న వాగులోనే చాలామంది స్నానం చేస్తారు. ఇంటిక్కడ స్నానం చేసి వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు. నేనైతే ఆల్రెడీ ఇంటికనే స్నానం చేసి వచ్చాను కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి అయితే వెళ్దాం. మనకి ఇదే ఏడుపాయల టెంపుల్. కానీ ఈ టెంపుల్కి అయితే మొత్తం వర్షాకాలం అయితే ఆ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. వర్షాకాలం మొత్తం నిలబడ్డ ప్లేస్ కూడా ఉంటుంది. వర్షాకాలంలో మొత్తం మునిగిపోతుంది, ఘోరంగా వాటర్ వస్తాయి. కానీ ఇప్పుడు అందరం లేవు, వాటర్ కొద్దినే ఉన్నాయి. అక్కడ చూసారు కదా, కొద్దినే ఉన్నాయి వాటర్. అటైతే కొద్దినే ఉన్నాయి. ఆడనే స్నానాలు చేయొచ్చు అండ్ ఇక కాళ్ళు కడుక్కోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ స్నానం చేస్తారు, కానీ మనం ఆల్రెడీ ఇంటికి చేసాం కాబట్టి ఇప్పుడు స్నానం చేయాలి. ఇక్కడ ఇవాళ శుక్రవారం కదా, అందుకే చాలా మంది వచ్చారు. ఎందుకంటే శుక్రవారం అమ్మవారికి స్పెషల్ డే కదా, దుర్గమాత కదా, అందుకే స్పెషల్ డే కదా, చాలా మంది వచ్చారు పబ్లిక్ అయితే. ఓకే, అమ్మవారి టెంపుల్ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదే అమ్మవారి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. టెంపుల్ అయితే లోపల అలా ఉంటుంది. మాకైతే దర్శనం అయిపోయింది. పబ్లిక్ చాలా మంది ఉంటారు అనుకున్నాం లోపల, కానీ ఎక్కువ లేరు పబ్లిక్. బయట అయితే ఉన్నారు, ఇంకా లోపలికి పోయే టైం అయితే కాలేదు. ఇంకా అవుతుంది. బయట అమ్మవారి చీరలు వచ్చినాయి, చూసారు కదా ఎలా ఉన్నా. ఇంకా పక్కకు అక్కడ పైనకి ఎక్కే గుట్ట ఉంటుంది, చూపిస్తా. అక్కడ పైనకి ఎక్కే వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అక్కడ స్టెప్స్ ఎక్కేసి పైన పోతే ఇంకా పైన దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, చూపిస్తా ఇలా ఉంటారు. ఓకేనా, ఇక్కడ ముంగట ఒక టెంపుల్ ఉంది. గుడి పక్క పంటే ఇక్కడ పైనకి ఎక్కే ఉంటుంది. హైడ్రోలో మీకు ఎక్కాలి. ఎక్కేటప్పుడు ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, కాకపోతే ఎక్కినాక దమ్ వస్తుంది. ఈ పెద్ద పెద్ద రౌత మీకు ఎక్కి ఒక్క పరి స్లిప్ అయినాం అనుకో, ఖచ్చితంగా ఏనో చాలా తాకుతుంది. చూడు దెబ్బ, గట్టిగా గుద్దినట్టు తాకుతుంది దెబ్బ. యాక్చువల్గా రూట్ నేను వేరేది అనుకున్నా. ఇప్పుడు కెమెరా చూసుకుంటా కింద నడవాలంటే కొంచెం దమ్దమ్ అవుతుంది, కానీ నడుద్దాం. కానీ ఎవరన్నా చూడని వాళ్ళు, ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి, మస్తు ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, నేను మాట్లాడేది ఎంత ప్రశాంతంగా వినబడుతుంది, వేరే సౌండ్ లేకుండా. కానీ కింద పబ్లిక్ చాలా మంది ఉన్నారు, పైన ఎవరు లేరు. వస్తారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఇప్పుడే వచ్చారు కదా, మంచిగా మెల్ల ఇవన్నీ ఈవినింగ్ తిరుగుతారు. ఈవినింగ్ ఏంటంటే కొద్దిగా ఎండ తక్కువ ఉంటుంది, అవన్నీ తిరిగి పోతారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, దుర్గమ్మ. అవునా, ఒక టెంపుల్ కాళీమాత టెంపుల్. ఆడికి కొద్దిగా కిందికి రాగానే ఇక్కడ టెంపుల్ ఉంటుంది. మొత్తం గుహ టైప్ అయితే ఉంటుంది టెంపుల్ అయితే. ఏం దేవుడు అమ్మ? మునిరాజా. అవునా, ఇక్కడ తపస్సు చేసినా? అవునా.
ఈ టెంపుల్ అయితే మునిరాజ్ అంట. ఒక టెంపుల్ ఉంది కదా, అల్లకంచెల బయటికి వెళ్తే మునిరాజ్ అంట. యాక్చువల్గా ఆ టెంపుల్ చూసారు కదా, ఇప్పుడే లోపలికి వచ్చాడు. మునిరాజ్ అంట ఆ టెంపుల్ పేరు. అక్కడ మునిరాజు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తే అక్కడ పుట్ట చూసారు కదా, కింద పుట్ట పక్కకు పంటే ఆ పుట్ట వెలిసిందంట. యాక్చువల్గా మనీ ఉండే అంత 30 రూపీస్ ఉండే. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అయ్యో ఈడే ఎందుకు కూడా కొట్టినవారు అనవసరంగా. ఫోన్ చేసినప్పుడు పడ్డా బ్రో. ఆ పడ్డా అంటే ఎట్లా పడతారా? ఆ లిక్విడ్ నేను కదా చేంజ్ ఎందుకు వచ్చిన టెంపుల్ దగ్గర ఇద్దామనే కదా. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటాయి, ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇక్కడ కొన్ని ఎట్లుంటాయి తెలుసా, ఇక్కడ నమ్మకాలు ఎట్లుంటాయి అంటే, ఇక ఇక్కడ రౌతులు నిలబెట్టిర్రా, ఇక్కడ రౌతులు నిలబెట్టిర్రా, ఇలా నిలబెట్టిన చాలా ఉన్నాయి ఇక్కడ. అట్లా నిలబెడితే ఏంటంటే నమ్మకాలు, అంటే ఏదైనా కోరిక కోరుకొని నిలబెడితే అది ఏదైనా కోరిక నిలబెడుతుంది అంట. అంటే అలా నమ్ముతారు. నిజంగా నిలబెడుతుండొచ్చు, నాకు తెలియదు. ఇంతవరకు నేనైతే అలా చేయలేదు, అందుకని నాకేం కోరికలు లేవు, నేను చేయలేదు. అలా ఇలా చాలా ఉంటాయి, ఇలా కోరికలు కోరుకొని ఇలా రౌతు మీద 7 రౌతులు పెడతారు మ్యాక్సిమం. 7 రౌతులు పెడితే, ఎందుకంటే ఇక్కడ 7 రూపాయలు కదా, ఎందుకంటే 7 రౌతులు పెడితే ఆడ నిలబడుతుంది అనుకో, కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అలా నమ్ముతారు. బాగుంటుంది వ్యూ అయితే, ఇచ్చి పడేయచ్చు, అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే వ్యూ బాగుంది. అక్కడ సైడ్ అయితే వ్యూ చూసారా, అక్కడ పచ్చని పొలాలు అండ్ చెట్లు. ఇటైతే వర్షాకాలం అలో వేయని, ఎందుకంటే మొత్తం టెంపుల్ మొత్తం మునిగిపోతుంది కదా, అందుకనే అలో వేయనియరు ఇక్కడ సైడ్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే, ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇక్కడ రండి. టోటల్ అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, చూసారా టెంపుల్. వాళ్ళ ఎప్పుడైనా మీరు వచ్చే ఉంటే ఫ్రైడే నాడు వస్తే మొత్తం ఇట్లా చాలా పబ్లిక్ ఉంటుంది, మీకు చూడడానికి కూడా బాగుంటుంది, ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ముంగట ఒక డ్యామ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాటర్ కూడా అక్కడికించే వస్తాయి. మనం కాళ్ళు కడుక్కున్నాం కదా, ఇక్కడ స్నానం చేస్తారు కదా, ఇక్కడ వచ్చే వాటర్ కూడా అక్కడికించే వస్తాయి. ముంగట ఆ డ్యామ్ చూపిస్తా, ఓకేనా. యాక్చువల్గా టెంపుల్ దగ్గర కొన్ని వాటర్ వచ్చాయి చూసారా, అవి ఇక్కడ నుంచి వెళ్తాయి వాటర్. అంటే కింద గేట్లు ఉంటాయి, ఆ గేట్ల నుంచి అక్కడ వెళ్తున్నాయి చూసారా వాటర్. ఈ వాటర్ ఎట్లా అంటే ఆ టెంపుల్ దాకా అక్కడ వెళ్తాయి. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇంకోటి, వ్యూస్ ఎలా పెంచుకోనో మీకు తెలిసి ఉంటే, లేకపోతే ఒకవేళ వీడియో బై మిస్టేక్లో పెద్ద ఛానల్ వాళ్ళు చూసుంటే నాకు కొద్దిగా సజెస్ట్ చేయండి కదా, ఇలా పెంచుకోను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా. ఓకే బాయ్ బాయ్. నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ.